అందరికీ నమస్కారం. సమీక్షా పర్వం ఛానల్కు మీకు అందరికీ హార్దికమైన సుస్వాగతం. సో నామినేషన్స్ ఎపిసోడ్ వచ్చిందండి. నిన్ననే మనము ఒక మాట అనుకున్నాం. ఏమనుకున్నాము? ముగ్గురే ఉన్నారు నామినేషన్స్లో. 21 మంది ఉండే ఇంట్లో కేవలం ముగ్గురే ఉంటే, అందులో 2 స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉంటే, మూడో వ్యక్తి వీక్ అయితే ఖచ్చితంగా క్లియర్గా తెలిసిపోతుంది కదా. అది కాకుండా ఇంతమంది ఉండే ఇంట్లో కేవలం ముగ్గురే నామినేషన్స్లో ఎలా ఉంటారు అని మనము అనుమానపడడం కూడా జరిగింది నిన్న. సో ఈరోజు నామినేషన్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టేశాడు. అంటే ముగ్గురిని నామినేషన్స్ నుంచి సేవ్ చేసి ముగ్గురిని ఆటోమేటిక్గా నామినేషన్స్లో పెట్టి ఈరోజు మిగిలిన ఆ మాస్ గ్రూప్లో ఉండే వాళ్ళలో ఎవరెవరు నామినేషన్స్లోకి వస్తారు అనే ఆట పెట్టాడు. మొత్తానికి ఈ రోజుతోటి నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. 3 రోజులు జరిగిందండి. బుధవారం రోజు నామినేషన్స్ అయిపోతే ఈరోజు ఓటింగ్ లైన్స్ మొదలైతే కేవలం 2 రోజుల్లోనే ఈ రిజల్ట్స్ వస్తాయి. సరే, ఈ ప్రక్రియ అనేది వచ్చే వారానికి కూడా కొనసాగుతుందా, ప్రతి వారము ఇలాగే ఉంటుందా అనేది మనం ఇప్పుడు చెప్పలేం. కానీ ఈ వారం వరకు అయితే ఈ ప్రక్రియ కరెక్టే. ఎందుకంటే మొట్టమొదటి వారమే కాబట్టి ఇంకా జనాలకు కూడా పెద్దగా అక్కడ ఉండే కాంటెస్టెంట్స్ గురించి అవగాహన అనేది ఉండదు. కాబట్టి ఈ వారం వరకు అయితే సరే, ఒక 2 రోజుల్లోనే ఆ ఓటింగ్ ప్రక్రియ ఏదో ముగిచ్చేసి దీంట్లో ఇంకా తక్కువ వచ్చిన వాళ్ళను బయటికి పంపించేయటం అనేది జరుగుతుంది. అది ఓకే. కానీ ప్రతి వారం ఇలాగే ఉందనుకోండి, అప్పుడు నిజంగా చాలా ఈక్వేషన్స్ మారిపోయే అవకాశం ఉంటుందండి. బుధవారం వరకు నామినేషన్ ప్రక్రియ లాగడం అనేది మంచిది కాదు నా ఉద్దేశంలో. సోమవారము అట్ ది మోస్ట్ మంగళవారం అంతే. మంగళవారానికి అయిపోతే నామినేషన్స్ తర్వాత కాస్త ఓట్ చేయడానికి కూడా ఉంటుంది కదా జనాలకు. ఆ ఓటింగ్ పర్సంటేజెస్లో మార్పులు చేర్పులు జరగాలి అంటే కాస్త టైం అనేది ఉండాలి కదా. అసలు టైం అనేది ఇవ్వకుండా ఓటింగ్ చేయండి అంటే దానివల్ల ఈ పార్టిసిపెంట్స్కు నష్టం జరుగుతుంది అనేది అయితే సుస్పష్టమైన వ్యవహారం ఇక్కడ. సరే, మొత్తానికైతే నామినేషన్ ప్రక్రియ ఈరోజు జరిగిందండి. నామినేషన్ ప్రక్రియలో నిన్న ముగ్గురు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఇంకా వచ్చి చేరతారా అన్నట్టుగా ఈరోజు నామినేషన్ ప్రక్రియ జరిగింది. బాగానే ఉంది. కాకపోతే ప్రక్రియ అంతా అయిన తర్వాత ఈ ట్రాష్లో ఉండే వాళ్లకు స్వాప్ చేసుకునే అవకాశం ఇచ్చాడు. మాస్లో ఉండే ఎవరో ఒకరితోటి స్వాప్ చేసుకునే అవకాశం ఇచ్చాడు. ఇది కాస్త ఆసక్తికరంగా అనిపించింది నాకైతే. ఓకే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మీకు. నేను ఇది డ్రైవ్ చేస్తూ రికార్డ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి కొద్దిగా అటు ఇటు సౌండ్స్ వస్తుంటాయి. దయచేసి గమనించుకోండి. దయచేసి ఆ విషయాన్ని క్షమించండి అంతే. సో ఇనయాను రక్షిస్తారేమో అని ఒక చిన్న ఆశ ఉండింది నాకెందుకో. ఇనయ అంటే పాపము అనవసరంగా అమాయకంగా బలైపోతుందేంటో అని అనిపించే భావన అయితే వస్తుందండి ఇనయ సుల్తానా పట్ల. ఆమె ఏదో ఒక చిన్న విషయానికి, గీతు అడిగిన చిన్న విషయానికి ఆమె రెస్పాన్స్ ఇచ్చిన తీరు ప్రకారం ఆ గీతు రాయలు ఆమె మీద బాగా పగ పెంచేసుకొని కార్నర్ చేసి ఆమెతోటి మాటలు అనిపించేసి దానివల్ల ఏం జరిగింది అంటే ఆమె ఆటలు సరిగ్గా ఆడలేకపోయింది. దానివల్ల నామినేషన్స్లో ఉండాల్సి వచ్చింది. ఉక్రోషపడింది. నిన్నంతా చెప్పుకున్నాం కదా. ఆ అమ్మాయికి ఇంకొక ఛాన్స్ అవసరమేమో అనేది నా ఉద్దేశం అంతే. ఈ వారం వెళ్ళిపోకూడదు అనేది నా కోరిక. ఎందుకంటే ఇంకా ఆమె ఎట్లా ఆడుతుంది, ఆమె యొక్క ప్రవర్తన, ఆమె వ్యక్తిత్వము ఎలా ఉంటాయి అక్కడ బిగ్ బాస్ హౌస్లో అనేది చూడడానికి ఇంకా సంపూర్ణమైన అవకాశం రాలేదు. మరి అదే విషయం అందరికి కూడా అప్లై అవుతుంది కదా. ఇనయా సుల్తానాను మాత్రమే ఎందుకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అనే ప్రశ్న మీకు రావచ్చు. సపోర్ట్ ఎందుకు చేస్తున్నాను అంటే ఆ అమ్మాయి కార్నర్ చేయబడింది కాబట్టి అంతే. మిగతా వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు రాజశేఖర్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈరోజు మాట్లాడడంగా చూడడమే తప్ప ఆయన ఇంతవరకు ఈ 3 రోజుల్లో ఎక్కడ కనిపించింది లేదు. ఏం పెద్దగా చేసింది లేదు. అంటే ప్రముఖంగా ఏదో చేశాడు, వీళ్ళతో ఏదో మాట్లాడాడు, ఏదో సలహా ఇచ్చాడు అనేది చెప్పొద్దండి. ప్రముఖంగా కనిపించడానికి ఆయన
ఆయన దగ్గర కాంటెంట్ అంటూ ఏమీ లేదు. అది అర్థం చేసుకోదగ్గ వ్యవహారం. మరి వచ్చిన 2 రోజుల్లోనే ఆయన భయంకరమైన కాంటెంట్ ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే. ఉదాహరణకు నేను చెప్పాను, రాజశేఖర్ అనే కాదు, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ ఇంట్లో. కేవలము ఈరోజే మాట్లాడగలిగే అవకాశం వచ్చిన వాళ్ళు, ఈరోజు నామినేషన్స్ కాబట్టి అందరూ మాట్లాడాలి కదా, ఖచ్చితంగా మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళు ఈరోజు తెలిసారు. లేకపోతే నిన్నటి వరకు గీతు 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 అని గీతుతో నిండిపోయిన బిగ్ బాస్ అంతా ఈరోజు మాత్రం గీతు లేకుండా జరిగింది. చాలా సంతోషము, చాలా ప్రాణానికి హాయిగా అనిపించింది యాక్చువల్గా. సరే, క్విక్గా రివ్యూ చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరి నామినేషన్స్ను తీసి ఆయన ఏమన్నాడు, ఈమె ఏమనింది అని మాట్లాడుకోవడం అనేది ఈరోజు చేయకపోవడమే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళందరూ చెప్పిన రీజన్స్ అంత అద్భుతమైన రీజన్స్ ఉన్నాయి. పెద్దగా దాంట్లో పట్టించుకోదగ్గ రీజన్స్ లేవు. నేను కాస్త ఇంపార్టెంట్ పాయింట్లు మాత్రమే పట్టించుకుంటాను. ఆ కాస్త ఇంపార్టెంట్ పాయింట్లలో అంటే ఇప్పుడు ఆ పాయింట్లు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనే విషయం గురించి కాస్త విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. అందరి నామినేషన్స్ మాట్లాడాల్సినంత అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు నామినేట్ చేసింది కూడా చూడండి. చాలామంది నామినేట్ చేసింది ఏంటి, నువ్వు సరిగ్గా పనిచేయట్లేదు, లేకపోతే నీతోటి నాకు ఇంకా సరిగ్గా వైబ్స్ లేవు, నువ్వు నాతో స్నేహంగా ఉండటం లేదు. ఇవే కదా కారణాలు. వీటిలో ఏం విశ్లేషించడానికి ఏముంటాయి చెప్పండి? ఏమీ ఉండదు దీంట్లో విశ్లేషించడానికి. కాబట్టి అంటే మనకు పోయే కొద్దీ ఏమవుతుందంటే భావోద్వేగాలు పెరుగుతాయి. టాస్కులు ఆడతారు కాబట్టి అందులో వచ్చే గొడవలు, అందులో వచ్చే సమస్యలు, వాటిని ఎలా ట్యాకిల్ చేస్తారు, దాని ఆధారంగా అనలైజ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది బాగుంటుంది. ఇంతదాకా ఏం జరిగింది లేదు కదా. అందుకని వాళ్ళకు ఉండే సమస్య రివ్యూవర్లకు కూడా ఉంటుంది. ఎవరైతే బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే ఏం చెప్పి నామినేట్ చేయాలి అని, ఒకరిద్దరైతే డైరెక్ట్గా బాహాటంగా ప్రదర్శించారు. ఇప్పుడు నేను నామినేట్ చేశాను, ఇంకెవరిని నామినేట్ చేయాలి దేవుడా అని. ఎందుకంటే రీజన్స్ లేవు, ప్రాపర్ రీజన్స్ అనేవి లేవు, ఎవరి దగ్గర లేవు. సో అలాంటప్పుడు నువ్వు తప్పు రీజన్తో చేసావు, ఇంకాస్త స్ట్రాంగ్ రీజన్ చెప్పాలి అని మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే. కాబట్టి ఎక్కువగా దాని గురించి నేను అనలైజ్ చేయను. అంటే సిల్లి విషయాల గురించే అనలైజ్ చెయ్యను. అయితే ఈ నామినేషన్స్ ప్రక్రియ మొదలవడానికంటే ముందర రెండు సంఘటనల్ని చూపించాడు బిగ్ బాస్. ఏం చూపించాడు? మొదటిది వచ్చేసి ఈ భార్యాభర్తలు మాట్లాడుకునే వ్యవహారము. సరే, దానికి అదేదో ఒక చిన్న సరదా విషయం అన్నమాట, అంతే. దాంట్లో పెద్దగా మనము విశ్లేషించుకోవాల్సిన అవసరం లేదు. రేవంత్ మాట్లాడాడు చూడండి. రేవంత్ ఒక మాట చెప్పాడు. ఇప్పుడు గీతు ఉంది, ఆమెకు ఛాన్స్ వచ్చింది, ట్రాష్ నుంచి డైరెక్ట్గా క్లాసుకు స్వాప్ అవ్వగలిగే ఛాన్స్ వచ్చేసింది, తీసుకునింది. ఏమాత్రం కష్టపడకుండా ట్రాష్ నుంచి క్లాస్కు ఎగబాకింది. అంటే ఆమె చేసిందంటూ ఏమీ లేదు, క్లాసుకి వెళ్ళడానికి గీతు చేసింది ఏమీ లేదు. కేవలము జనాల మెడ మీద కత్తి పెట్టేసి నన్ను క్లాసుకు పంపించండి అనింది, అంతే. అది రేవంత్కైనా ఛాన్స్ వచ్చింది. అందుకే కదా నిన్న చాలాసేపు ఏడ్చాడు ఈ రేవంత్. సో ఆ విషయం గురించి చెబుతూ, నేను కష్టపడ్డాను, నేను అంత కష్టపడి కూడా నాకు వచ్చిన అవకాశం ఏంటి, ట్రాష్ నుంచి మాస్క్ రావడం, అంతేగాని నాకు డైరెక్ట్గా ఏం పెద్దగా కలిసి వచ్చిన అవకాశాలు లేదు. గీతుకు మాత్రము డైరెక్ట్గా పైకి ఎగబాకే అవకాశం వచ్చింది అని తన అసంతృప్తి ప్రకటించాడు అక్కడ. అది చాలా వ్యాలిడ్ పాయింట్ కూడా అక్కడ. ఎందుకంటే మొట్టమొదటి వారం, అన్నిటికీ ఆన్సర్ ఒకటేనండి, ఇది మొట్టమొదటి వారం నామినేషన్లో ఉండాలని ఎవ్వరు కోరుకోరు. ఎందుకంటే చాలా రిస్కీ నామినేషన్స్ అవి. ఎందుకు ఎవరి గురించి ఏమీ తెలియకుండా ఎవరు మాత్రం ఏ రకంగా ఓట్లేస్తారండి? బాగా అర్హత ఉండేవాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంది కదా ఈ నామినేషన్స్లో. ఈ ఫస్ట్ వీక్ అనే కాదు నేను చెప్పేది, మొదటి 2-3 వారాల్లో జరిగే నామినేషన్స్ అన్నీ రిస్కీయేనండి. కనీసము 2వ వారానికి వచ్చేసరికి మొదటి వారంకి సంబంధించిన కొంతవరకైనా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా మనము ఓకేలే పోనీ వ్యాలిడ్ అని అనుకోవచ్చు. ఈ వారం అయితే అది కూడా ఉండదు. ఎంత పప్పులో ఉప్పు తక్కువైంది, లేకపోతే నేను పని చేస్తుంటే నువ్వు నాకు సహాయం చేయడానికి రాలేదు, ఆర్ నువ్వు నాతో ఫ్రెండ్లీగా లేవు, ఇవే రీజన్సే. ఈ రీజన్స్ తోటి నామినేషన్స్ చేయటము, ఆ కారణాల వల్ల వీళ్ళు బయటికి వెళ్ళిపోవడము అనేది అన్యాయం కదా. సో ఎవరు మాత్రం నామినేషన్స్లో ఉండాలని కోరుకుంటారు? కాబట్టి చెప్తున్నాను,
అలాంటి సమయంలో నామినేషన్స్ నుంచి తప్పించుకోగలిగే అవకాశమైన క్లాస్ గ్రూపులోకి వెళ్ళగలిగే అవకాశాన్ని రేవంత్ వదులుకున్నాడు అంటే అది చిన్న విషయం అయితే కాదు. పోరాడాడు రేవంత్ అయితే పోరాడాడు. బాగా పోరాడిన తర్వాత కూడా అతన్ని తన యొక్క వాదన ఎక్కడ చెప్తున్నా నిన్న గమనించండి, రేవంత్ ఎక్కడ తన బాధ చెప్పుకుంటున్నాడో అక్కడికంతా ఈ గీతు వచ్చేసేది. ఏమో అమ్మో మళ్ళా ఈయన మాటలు వినేసి మిగతా వాళ్ళు ఏ రకంగా ప్రభావితం అయిపోతారో ఏమిటో, నా గురించి ఏమన్నా నెగిటివ్గా చెబుతాడో ఏమిటో అనుకుంటూ ఆమె అక్కడికి రావడము, అతని చుట్టూనే తిరుగుతూ ఉండడము, ఇతన్ని ఫ్రీగా మాట్లాడగలిగే పరిస్థితిని నుంచి దూరం చేయడం, ఇతన్ని ఈ పనులన్నీ చేసిందిగా నిన్న గీతు. దాని మూలంగా ఏం చేశాడు, ఒక రకమైన సైకలాజికల్ ప్రెషర్లో ఇరుక్కుపోయి తనకు ఇష్టం లేకపోయినా కూడా కన్ఫ్యూజన్లో పడిపోయి ఒక రకమైన అభద్రత భావం తనలో ఉన్నా కూడా పైకి చెప్పుకోలేక విధిలేని పరిస్థితుల్లో గీతుని క్లాస్కు పంపించాడు. రేవంతే పంపించాడు. విధిలేని పరిస్థితుల్లో పైకి పంపించాల్సి వచ్చింది. కానీ ఆ అభద్రత కూడా ఉండకూడదు అంటాను నేను, అంతే. కానీ ఇది ఇంకా మొదటి వారం కదా, ఎంతైనా కన్సెషన్స్ ఇచ్చుకోవచ్చు. కానీ ఆ బాధ అయితే ఆయనలో ఉండిపోయింది కదా, ఆ బాధనే ఆయన వ్యక్తపరచడం అనేది ఈరోజు మనం చూసిండొచ్చు. తర్వాత ఈ ఇనయ, సుల్తానా అండ్ మెరీనా, ఈ భార్యాభర్తల్లో ఒక అమ్మాయి పేరు అమ్మాయి పేరు మెరీనా అంట. సారీ, వాళ్ళ పేర్లు నిజంగా చెప్పాలంటే ఎవరి పేరు ఎవరి ఫేసు మ్యాచ్ చేయాలి అనే దాని గురించి నాకు ఇంకా కన్ఫ్యూషన్గానే ఉంది. ఈరోజు నామినేషన్స్ జరిగిన తర్వాత కొంత దాకా ఐడియా వచ్చింది. సో ఈమె మెరీనా అండ్ ఇనయ మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడారు, నాకు నిజంగా సరిగ్గా అర్థం కాలేదండి అది వాళ్ళు దేని గురించి ఎవరి గురించి మాట్లాడారు ఆ విషయము అని. కానీ మాట్లాడిన విషయం ఏంటంటే ఈమె తన భర్తతోటి క్లోజ్గా ఉండడము అనే వ్యవహారం గురించి ఏదో కామెంట్ వచ్చింది ఆమెకు. దాని గురించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉండింది ఆమె ఇనయాకు. నా భర్తను నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను కౌగిలించుకుంటాను, ముద్దు పెట్టుకుంటాను, ఇంట్లో కూడా నేను అట్లాగే ఉంటాను, అందులో తప్పేంటి, ఎదురుగా ఉన్నప్పుడు నాకు ఆయన పట్ల ఎటువంటి ఫీలింగ్ లేకుండా ఉండాలని నేను ఎలా అనుకుంటాను, ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉండింది ఇనయాకు. ఇనయ కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ ఉండింది. కానీ ఆమెను ఏమన్నారు ఎవరన్నారు అనేది మనకు తెలియదు. అదే మీకెవరికన్నా వింటున్న వాళ్ళకి ఐడియా ఉంటే దయచేసి కామెంట్లో షేర్ చేసుకోండి. సో అదైన తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలైంది. నామినేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత మొదలయ్యేటప్పుడు బిగ్ బాస్ ఒక మాట కూడా చెప్పాడు. ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఈ ఇంట్లోకి అడుగు పెట్టారు కాబట్టి వీళ్ళిద్దరిని కూడా నామినేట్ చేసేటప్పుడు వీళ్ళిద్దరిని కలిసే నామినేట్ చేయాలి. అండ్ అలాగే వీళ్ళిద్దరు కూడా కలిసే నామినేట్ చేస్తారు ఎదుటి వ్యక్తుల్ని కూడా. సో జంటగా వచ్చారు కాబట్టి జంటగానే నామినేట్ చేయబడతారు, జంటగానే నామినేట్ చేస్తారు. ఒకవేళ ఇల్లు వదిలిపెట్టి పోవాల్సిన పరిస్థితి వస్తే జంటగానే వెళ్తారు. బాగానే ఉంది. ఒకవేళ వీళ్ళు గెలిచే పరిస్థితి ఉంటే జంటగా కప్పు తీసుకుంటారా లేక ఒక వ్యక్తే తీసుకుంటారా? ఇంట్రెస్టింగ్ విషయమే కదా. అసలు జంటగా తీసుకుంటారా లేకపోతే అక్కడికి వచ్చిన తర్వాత రూల్స్లో ఏమన్నా మళ్ళా సడలింపు వస్తుందా? మనకేం చెప్పలేము. ఇది బిగ్ బాస్ హౌస్ కదా, ఏమైనా జరగచ్చు ఇక్కడ. ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరు కలిసే నామినేట్ చేయాలి. వీళ్ళలో ఎవరిని నామినేట్ చేయాలన్నా వీళ్ళిద్దరిని కలిపే నామినేట్ చేయాలి. అది బిగ్ బాస్ పెట్టిన రూలు. ఇంట్రెస్టింగ్గా ఉంది, బాగుంది కూడా రూలు. 21 మెంబర్స్ను పెట్టుకున్నప్పుడు 15 వారాలే నడపాల్సి వచ్చినప్పుడు ఇంకా ఇలాంటివి అవసరమవుతాయి కదా. అంతకుముందు వచ్చారు కదా వితిక అండ్ వరుణ్ సందేశ్, వీళ్ళిద్దరు వచ్చినప్పుడు కూడా ఇలాంటి రూల్ ఎప్పుడు రాలేదు. ఎవరికి వాళ్లే వితిక వరుణ్ వితికాను కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నట్టున్నాయి అప్పట్లో. సో ఆ అవకాశం ఇప్పుడు వీళ్ళకి లేకుండా పోయింది అంతే. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి కోపం వస్తే వీళ్ళిద్దరు ఒకరినొకరు నామినేట్ చేసుకోలేరు. ఎందుకంటే ఒకరిని నామినేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇద్దరు నామినేట్ అయిపోయినట్టే. సో ఇద్దరు బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఓ రకంగా మంచిదేలేండి. బయటికి వెళ్ళిన తర్వాత భార్య బయటికి వెళ్ళిపోయిందో అని ఈయన ఏడవడమో, లేకపోతే భార్య బదులు ఈ భర్త ముందే బయటికి వెళ్ళిపోతే అయ్యో నేను ఇప్పుడు ఒక్కదాన్నే పోరాడాలని ఈమె బాధపడ్డము, ఇవన్నీ ఉండవు కదా. సో ఒక రకంగా మంచి వ్యవహారమే అది. పోతే ఇంకా నామినేషన్స్ ప్రక్రియలో ఏం జరిగింది? నామినేషన్ ప్రక్రియలో ఈరోజు కుమ్మడి దాడి జరిగినట్టు అనిపించిందండి రేవంత్ మీద నాకు.
ఈరోజు అందరూ చాలామంది రేవంత్కు నామినేషన్ వేశారు. రేవంత్ ఎవరు మాట్లాడినా రేవంత్. పోనీ చెప్తున్న వీళ్ళందరూ చెప్పిన మాటల్ని బట్టి నాకు అర్థమైన సారాంశం ఏమిటి అంటే ప్రతి ఒక్కళ్ళది ఇండివిజువల్గా మనం అనలైజ్ చేసే కంటే వీళ్ళందరూ చెప్పిన విషయంలో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే రేవంత్ యొక్క వాయిస్, రేవంత్ యొక్క మాట్లాడే తీరు, ఆయన చూపిస్తున్న డామినేటింగ్ మెంటాలిటీ ఇది జనాలకు నచ్చటం లేదు. అది చెప్పుకోలేకుండా అవస్థలు పడుతున్నారు. గట్టిగా మాట్లాడతాడు కాబట్టి సైలెంట్ అయిపోతున్నారు. కానీ ఇతను మాట్లాడుతున్న పద్ధతి కానీ ఒక్కొక్కసారి ఇతను మాట్లాడుతున్న విషయం కూడా జనాలకు నచ్చట్లేదు. ఆఖరికి శ్రీహాన్ కూడా ఒక మాట అన్నాడు ఇందాక. ఆయన ఏదో వీళ్ళేదో రేషన్ గురించి మాట్లాడుకున్నారు కదా, అంతా అయిపోయింది, ఫుడ్ ఐటమ్స్ అంతా అయిపోయింది అన్న సందర్భంలో ఈయన రేవంత్ మాట్లాడుతూ ఫైమా అని చెప్పేసి గట్టిగా అరిచినట్టుగా పిలిచాడు. ఫైమా ఇక్కడ రా అన్నట్టుగా పిలిచాడు. అది కరెక్ట్ కాదు కదా. ఎవరినైనా సరే అంత చనువు మనకు లేదు కదా, అలా పిలిస్తే ఎవరైనా సరే బాధపడతారు కదా అన్నాడు. అంటే బేసిక్గా ఏంటి అంటే ఈయన మాట్లాడుతున్న తీరు కానీ, ఈయన మాట్లాడే వాయిస్ కానీ, మాట్లాడుతున్న టోన్ కానీ జనాలకు నచ్చటం లేదు. చెప్పే విషయం ఏదైనా ఉండని, మంచి చెప్తూ ఉండొచ్చు, కానీ మంచి చెబుతున్నా సరే మంచి చెబుతున్న టోన్ కూడా మంచిగానే ఉండాలి. ఆ టోన్ కరెక్ట్గా లేకపోతే ఇలాగే నామినేషన్స్ పడతాయి. అందుకే ఈరోజు రేవంత్ను అనేక మంది నామినేట్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ అందరు చెప్పిన రీజన్స్ ఇట్లాంటివే ఉన్నాయి. నువ్వు అథారిటీగా మాట్లాడతావు, నువ్వు బాగా డామినేటింగ్గా మాట్లాడతావు, నువ్వు చాలా అదేదో నీ మాటే మేము వినాలి అని నువ్వు మాట్లాడిన తర్వాత మాకు మాట్లాడాలంటే భయం వేస్తుంది, ఇవే చెప్పారు. అంటే ఈయన మాట్లాడిన తర్వాత అంత గట్టిగా, అంటే ఇప్పుడు మామూలుగా ఒక గ్రూప్ తీసుకోండి, సాధారణంగా ఇక్కడనే కాదు, నేను బిగ్ బాస్ హౌస్ అనే కాదు, జనరల్గా నేను చెప్తున్నాను, నిజ జీవితంలో కూడా ఏదైనా ఆఫీసుల్లో కానీ లేకపోతే పార్టీల్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినా ఇలాంటి వ్యక్తి ఒకరు ఉంటారు, గట్టిగా మాట్లాడే వ్యక్తి. ఈ అందరికీ గట్టిగా మాట్లాడే అవసరం ఉండదు, శక్తి ఉండదు. ఇలా గట్టిగా అథారిటీ చేయగలిగే అంత అవసరం కూడా ఉండదు ఎవరికి. వస్తారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకొని పోతారు. కానీ ఒకడు ఉంటాడు ఖచ్చితంగా, వాడు గట్టిగానే మాట్లాడుతుంటాడు, ఆ మొత్తం పార్టీని, ఆ మొత్తం ఆఫీస్ను రూల్ చేస్తుంటాడు. వాడే చాలా లైమ్ లైట్లో ఉంటుంటాడు. వాడు ఈ విధంగా మాట్లాడుతూ ఉండడం వల్ల లైమ్ లైట్లోకి వెళ్ళిపోతున్నాడు అని చాలామంది బాధపడుతుంటారు కూడా. నిజంగా ఆ వ్యక్తికి అంత టాలెంట్ లేకపోయినా కేవలం మాటల ద్వారా నెట్టుకొచ్చేస్తున్నాడు అన్న ఆరోపణ మీరు ఎన్ని చోట్ల వినింటారు చెప్పండి? అనేక చోట్ల వినింటారు, ఇందులో డౌటే లేదు. ప్రతి చోట కూడా ఈ మాట వినిపిస్తూ ఉంటుంది మనకు. అదే మాట బిగ్ బాస్ హౌస్లో కూడా వినిపిస్తోంది. అప్పుడు నలుగురు కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ నలుగురి అభిప్రాయాన్ని నువ్వు పరిగణనలోకి తీసుకుంటూ వాళ్ళందరినీ కలుపుకుంటూ పోయి మాట్లాడాల్సిన పద్ధతి ఒకటి ఉంటుంది. ఆ పద్ధతి నువ్వు పాటించట్లేదు కాబట్టి వీఆర్ గెటింగ్ హర్ట్ అన్న ఉద్దేశంతో అందరూ నన్ను నామినేట్ చేశారు. అయితే రేవంత్ను నామినేట్ చేసిన దాంట్లో ఒక్క విషయము, ఎవరామె, ఆరోహి కాదు, ఐ థింక్ కీర్తి శ్రీహాన్ మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ నిజంగా నాకు ఆ సంభాషణ అర్థం కాలేదు యాక్చువల్గా, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి అని. కానీ మొత్తం ఆ సీన్ అంతా గమనించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కీర్తి భట్ అనే అమ్మాయి తర్వాత శ్రీహాన్ వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఈయన ఏదో కామెంట్ పాస్ చేశాడట. ఎవరు? రేవంత్. ఏమని పాస్ చేశాడో తెలియదు, బహుశా గర్ల్ ఫ్రెండ్ అనో లేకపోతే ఇంకోటో ఇట్లా, అంటే ఇద్దరు ఆ రొమాంటిక్ రిలేషన్ వైపు వెళ్తున్నారు అనే అర్థం వచ్చేలాగా ఏదో మాట్లాడినట్టున్నాడు ఈయన రేవంత్. నాకు అర్థమైంది అంతే. ఒకవేళ తప్పైతే దయచేసి కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే ఈరోజు నామినేషన్ ప్రక్రియ గమనిస్తే ఎడిటింగ్ కూడా సరిగ్గా లేదండి. మాటలను మాట్లాడుతున్నప్పుడే సడన్గా కట్ చేసేయటము ఇలా జరిగింది, చాలా చోట్ల జరిగింది. అది చాలా చిరాగ్గా అనిపించింది. ఇప్పుడు అవతల వ్యక్తి మాట్లాడుతున్నాడు, కంప్లీట్ చేయకుండా దాన్ని కట్ చేయటము, లేకపోతే మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒకసారి కట్ చేసి తర్వాత ఎక్కడో లాస్ట్లో కలపటము, ఇలాంటివి చాలా జరిగాయి ఈరోజు. సో అందువల్ల వీళ్ళు మాట్లాడుతున్న టాపిక్ ఏంటి అనేది క్లారిటీగా తెలియదు. కానీ జరిగిన విషయం అయితే ఇదై ఉంటుంది ఖచ్చితంగా అనేది అయితే అనిపించింది. ఏమని? శ్రీహాన్
అండ్ కీర్తి భట్ స్నేహంగా ఉండే ప్రయత్నం చేస్తుంటే, కేవలం స్నేహంగా ఉండే ప్రయత్నం చేస్తుంటే, ఈయన వచ్చి ఏదో రొమాంటిక్ రిలేషన్కు వెళుతుంది అనే డైరెక్షన్లో ఏదో కామెంట్ చేశాడు రేవంత్. దానివల్ల ఈ శ్రీహాన్ భయపడి కీర్తి భట్ నుంచి దూరం జరగటం మొదలెట్టాడట. ఎందుకని దూరం జరగటం మొదలెట్టాడు? ఎందుకని చెప్పండి, మీరు ఆలోచించండి. ఎందుకని దూరంగా జరగడం మొదలెట్టాడంటారు? శ్రీహాన్ గత సీజన్ అంతా చూశాడు కదా, సిరి వచ్చిన సీజన్ అంతా. ఆ యొక్క ప్రభావం ఆయన మీద ఇంకా ఎంత పని చేస్తోంది అని చెప్పడానికి ఈరోజు ఈ నామినేషన్స్ ఎపిసోడ్ చాలా ఉదాహరణ. అమ్మో, క్లోజ్గా ఉంటే జనాలు ఏమనుకుంటారో, ఎవరితో క్లోజ్గా ఉంటే ఎటువంటి పేర్లు పెడతారో, ఎంత నెగటివిటీ వస్తుందో అనే భయం ఆయనను అణువు కుదిపేస్తోంది అని నేను ఒక మాట చెప్పాను అనుకోండి, అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు, 100% లేదు. ఎందుకంటే బాగా ఆయన కంగారుగా ఉన్నాడు, చాలా కాన్షియస్గా ఉన్నాడు, చాలా గమనించుకొని మెలుగుతున్నాడు జనాలతోటి. ఈ గమనించుకొని వెలగటం అనేది అంత అవసరం లేదండి. లాస్ట్ సీజన్ యొక్క పరిస్థితి వేరే, ఈ సీజన్ యొక్క పరిస్థితి వేరే. లాస్ట్ సీజన్లో వాళ్ళిద్దరు అతి చేశారు. ఇప్పుడు వాళ్ళు క్లోజ్గా ఉండడం తప్పు అని నేనేమీ అంటానులే. అంతకుముందు సీజన్లో అభిజిత్, హారిక క్లోజ్గా లేరా? మరి వాళ్ళ మీద ఏం నెగటివ్ రాలేదే. సో క్లోజ్గా ఉండటం వేరే, పరిధులు తెలుసుకొని ప్రవర్తించడం వేరే. గత సీజన్లో వాళ్ళ పరిధులన్నిటినీ చెరిపేశారు, ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అప్పుడు బిగ్ బాస్ హౌస్ అన్న విషయం మర్చిపోయి, అన్ని కెమెరాలు తమని చూస్తున్నాయన్న విషయం మర్చిపోయి, ఇద్దరు చాలా గొప్ప ప్రేమికుల్లాగా కలిసి ఉండడము అనే దానివల్ల నెగటివిటీ విపరీతంగా వచ్చింది. దానికి తోడు ఇద్దరికి బయట వేరే రిలేషన్స్ ఉన్నాయని తెలియడం వల్ల. కేవలం ఫ్రెండ్లీగా మాట్లాడినంత మాత్రాన ఆ వ్యక్తిని మనము తప్పుగా ఎందుకు అనుకుంటాము? మనమనే కాదు, ఎవరు కూడా తప్పుగా అనుకోరు. కేవలం ఫ్రెండ్లీగా బయటికి వెళ్ళిన తర్వాత 100 మందితో మాట్లాడుతుంటామండి. ప్రతి ఒక్కళ్ళను దుర్మార్గపు దృష్టితోటే ఎందుకు చూస్తాం? మనం చూడం కదా. సో కానీ ఈయనలో ఆ ఫీలింగ్ ఎక్కువ ఉండిపోయింది. ఎందుకంటే గత సంవత్సరం చాలా నెగటివిటీ మూట కట్టుకొని బయటికి వెళ్ళింది కదా సిరి కూడా. ఆ పరిస్థితి తనకెక్కడొస్తుందో అనే భయంతో శ్రీహాన్ వణికిపోతున్నాడు అనిపించింది నాకు. సో దానికి కారణం ఏంటి? ఈ మాట రేవంత్ నోటి నుంచి రావటం అన్నమాట. ఏదో మీ ఇద్దరి మధ్య రిలేషన్ రొమాంటిక్ డైరెక్షన్లోకి వెళుతోంది కదా అనే టైప్ ఆఫ్ కామెంట్ ఏదో రేవంత్ చేశాడు కాబట్టి ఆమెను దూరం పెట్టడం మొదలెట్టాడంట. అందుకని నామినేషన్స్ కూడా చేసుకున్నారు ఆఖరికి. అంత ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, అంత ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరము లేదు. ఆఖరికి ఆమె ఇతనితో మాట్లాడడానికి చోటు భయ్యా అని కూడా పిలవాల్సి వచ్చిందంట. చోటు భయ్యా అన్న తర్వాతే మాట్లాడాడంట. అంటే అన్నా, అన్నయ్య అని పిలిస్తేనే నేను మాట్లాడతాను అనే లెవెల్లో అనేంతవరకు ఆయన ఉన్నాడు. అంటే ఎంత భయపడుతున్నాడో ఒకసారి ఆలోచించండి. అంత భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదండి. నిజంగా నార్మల్గా ఉండొచ్చు. లాస్ట్ టైం సిచ్యువేషన్ వేరే, ఈ టైం సిచ్యువేషన్ వేరే. కాబట్టి ప్రతి విషయానికి అంత భయపడుతూ ఉంటే బ్రతకడం కష్టమైపోతుందండి. అంత అవసరం లేదు అసలు. శ్రీహాన్ ఆ విషయం అర్థం చేసుకోవాలి. ప్రతి చిన్న విషయానికి జనాలు కామెంట్ ఏం చెయ్యరు. ఏదైనా సరే అతికి వెళ్ళిపోయింది అనుకోండి, ఒక పరిధి దాటి, ఒక సరిహద్దు దాటి ముందుకెళ్ళింది అంటే అప్పుడు మాత్రమే కామెంట్ చేస్తారు. సో అదొక పాయింట్ ఈరోజు నేను చెప్పదలుచుకున్నది. ఇంకొక పాయింట్ ఏంటంటే బాడీ షేమింగ్ గురించి ఒక చిన్న ఇది వచ్చింది. అది ఎవరు చెప్పింది? నామినేట్ చేయలేదు మెరీనా నామినేట్ చేయలేదు, కానీ ఆరోహి గురించి చెప్పింది. నేను లావుగా ఉన్నాను అన్నట్టుగా నువ్వు కామెంట్ చేశావు, నేను అది విన్నాను, ఇది బాడీ షేమింగ్ కిందికి వస్తుంది, నువ్వేదో నన్ను బాడీ షేమింగ్ చేశావు కదా అని చెప్పేసి నేను బాధపడే సమస్య లేదు. ఎందుకంటే నేను చాలా పోరాటాలు చేసుకొని వచ్చాను, నాకు ఇట్లాంటి విషయాలకు పెద్దగా బాధ కలగదు. కానీ ఈ విధంగా కామెంట్ చేయటం తప్పు, ఇలా చెయ్యవద్దు అని మెరీనా ఆరోహికి చెప్తే, లేదమ్మా నేనెప్పుడన్నాను, ఇది చాలా పెద్ద ఆరోపణ, నేను నిన్ను ఎప్పుడూ ఇట్లా బాడీ షేమింగ్ చేస్తూ ఉన్నట్టుగా మాట్లాడలేదు
అనేది ఆమె అనింది. ఒకవేళ అది నిజమైతే నేనే అందరెదురుగా క్షమాపణ కూడా చెప్తాను అని ఈమె అనింది. మరి ఏమన్నా చూద్దాం, వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు ఏమన్నా చూపిస్తారేమో అని. కానీ ఒక విషయం అయితే ఒక నిజమండి, బాడీ షేమింగ్ అనేది చాలా పెద్ద ఆరోపణ, ఖచ్చితంగా చాలా పెద్ద ఆరోపణ. గత సీజన్లో ఓటీటీ సీజన్లో అనుకుంటాను, రైట్, ఓటీటీ సీజన్లో సరయూని హర్యానా చేసింది, బాడీ షేమింగ్ చేసింది. అది నిజంగా బాడీ షేమింగే. బాడీ షేమింగ్ చెయ్యడమే కాకుండా గత సీజన్లో ఆమె దాన్ని సమర్థించుకుంటుంది. నాకు ఫ్రెండ్ కాబట్టి నేను చేశాను. ఫ్రెండ్ అయినా సరే 10 మంది చూస్తున్న షోలో అంతమంది, అన్ని వేల మంది జనాలు, కోట్ల మంది జనాలు చూస్తున్న ఒక షోలో నువ్వు ఒక మాట మాట్లాడితే అంతమందికి చేరుతుందని తెలిసి అలాంటి కామెంట్లు చేయడం ఒక తప్పు అయితే, ఆ చేసిన దాన్ని కూడా మళ్ళీ సమర్థించుకుంటూ మాట్లాడడం అనేది ఇంకా ఇంత ఘోరం. తర్వాత అలా బాధపడింది కాబట్టి ఆమెను నామినేట్ కూడా చేసింది ఈమె హర్యానా. సో చాలా దారుణమైన విషయం అది. నిజంగా చాలా విమర్శలకు చోటిచ్చే, విమర్శలకు బాగా ఆస్కారం ఇచ్చే చర్య అన్నమాట అది. సో మొత్తానికైతే సరే, ఆ సీజన్ అయిపోయింది, దాని గురించి కాదు. బట్ బాడీ షేమింగ్ అనేది చాలా సీరియస్ వ్యవహారం. జనాలు చాలా సీరియస్గా తీసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా తమను తాము ప్రేమించుకుంటారు కదండి. ఎవరైనా సరే తమ గురించి ఒకరు ఎదుటి వ్యక్తులు ఏదో ఒక తప్పుడు కామెంట్ చేస్తే ఎందుకు తీసుకోవాలి? ఎవరైనా సరే ఎందుకు తీసుకోవాలి? బాడీ అనేది మన చేతిలోని వ్యవహారం కాదు కదా. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, మనం ఏం చేసినా, మనలో ఉండే జీన్స్ ఎలా ఉన్నాయో అలాగే మనం ఉంటాం తప్పిస్తే మరో విధంగా మనం ఉండే అవకాశం లేదు. కాబట్టి బాడీ షేమింగ్ అనేది చాలా పెద్ద విషయం. యాక్చువల్గా బాడీ షేమింగ్ చేయటం చాలా తప్పు. ఏదైనా సరే, అది లావుగా ఉన్నావు అను, నీవు బట్టతలతో ఉన్నావు అను, నువ్వు నీకు బాగా బొజ్జ ఉంది అను, లేకపోతే ఇట్లాంటివి ఏది కూడా మంచిది కాదు. ఆర్ బాగా సన్నగా చాలా పిపీలికంలాగా ఉన్నావు నువ్వు అనడము, ఇట్లాంటివి కూడా కరెక్ట్ కాదు. బాడీ షేమింగ్ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని చూసి మనిషిని గౌరవించాలి. అదే మనిషికి అందాన్ని ఇచ్చే వ్యవహారం. మనిషి యొక్క ప్రవర్తన, మనిషి మాట్లాడే తీరు, ఇదే ఆ మనిషికి అందాన్ని ఇస్తుంది. ఈ బయట కనిపించే అందం ఎంతసేపు అండి? చూస్తున్నంతసేపు మాత్రమే ఈ బయటకు కనిపించే అందం ఉంటుంది. ఒకసారి వాళ్ళు మాట్లాడడం మొదలెట్టిన తర్వాత వాళ్ళ ప్రవర్తన బట్టి ఆ అందం ద్విగుణీకృతం అవుతుందా, లేకపోతే ఆ అందం అసలు మనకు కనిపించడం మానేస్తుందా అనేది వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి ఉంటుంది. కాబట్టి ముఖ్యమైనది ప్రవర్తన, వ్యక్తిత్వం మాత్రమే. ఆరోహి చెప్పడం ఏంటి, తను ఏమీ అలాంటి కామెంట్ చేయలేదు అని. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. బహుశా ఈమెనే ఏమన్నా తప్పుగా వినిండొచ్చేమో. ఎందుకంటే ఈరోజు ఇట్లా తప్పుగా విని అపార్థం చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఆమె ఎవరో వచ్చి నామినేట్ చేసింది కదా, ఎవరిని, శ్రీహాన్న కాదు రేవంత్ అండ్ ఎవరబ్బా ఇంకొక ఆయన, అండ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఇప్పుడు రేవంత్ బాధపడుతుంటే ఇతను కన్సోల్ చేస్తూ ఉంటే అది తన గురించి ఫైమా చేసింది. తన గురించి కన్సోల్ చేస్తున్నారు, తన గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు అనుకొని చేయడం అనమాట. సో ఈ అనుకోవడం వల్ల, అజంప్షన్స్ వల్ల నామినేషన్స్ జరిగినాయి కొన్ని. ఈమెన్ మెరీనా అయితే వెళ్ళి ఆరోహిని నామినేట్ చేయలేదు, కానీ అజంప్షన్ అయితే ఒకటి చేసుకునింది. మరి అది అజంప్షనా లేకపోతే నిజంగా ఆవిడ వినిందా అనేది మనకు తెలియదు ఆ వ్యవహారము. బహుశా నాగార్జున వేసి చూపిస్తేనే మనకు తెలుస్తుంది ఆ సంగతి. కాబట్టి అదండి ఈరోజు నామినేషన్స్ ప్రక్రియలో పెద్దగా మాట్లాడుకునే వ్యవహారాలు అయితే లేవు. ఇండివిజువల్గా తీసుకొని వీళ్ళ పాయింట్లు వాళ్ళ పాయింట్ల గురించి మాట్లాడుకునేంత పెద్ద పాయింట్లు లేవు, పెద్ద విషయాలు కూడా లేవు ఈరోజు. బట్ ప్రముఖంగా చెప్పదలుచుకున్న విషయాలు మాత్రం ఇవి అంతే. రేవంత్ను అందరూ కలిసి ఏదో రూపంలో నామినేట్ చేయటం, దానికి కారణం ఆయన డామినేషన్ కావచ్చు, ఆయన ప్రవర్తించే తీరు కావచ్చు, ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆయన మాట్లాడే తీరు కావచ్చు, అన్నీ కలిపి ఆయనను ఒక డామినేటింగ్ పర్సన్ అన్న ముద్రను ఆయనకు ఇచ్చేలాగా చేసింది. హౌస్ అంతా కలిసి అతను ఒక పెద్ద డామినేటింగ్ పర్సన్ అనేలాగా చూసేలాగా చేసింది. సో అదొకటి. తర్వాత ఈ బాడీ షేమింగ్ ఒకటి, ఇంకొక పాయింట్ కూడా మాట్లాడుకున్నాం కదా. మొత్తం మీద అంతే. ఈరోజు అయితే రివ్యూ అంతేనండి. సో ఫైనల్గా ఈ ముగ్గురితో పాటు మరి కొంతమంది నామినేట్ అయ్యారు. సో ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది వీకెండ్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది. కాబట్టి అంతదాకా మనము ఎవరు అర్హులో వాళ్ళు ఉండాలి అని కోరుకుందాం. అందరూ అర్హులే. నా ఉద్దేశంలో ఈ వారం అసలు ఎవరిని బయటికి పంపించకుండా ఉంటేనే బాగుంటుంది.
అందరూ అర్హులే అని అనిపిస్తుంది. సరే చూద్దాం ఏం జరుగుతుందో. సరే, ఈరోజు సమీక్ష ముగించే ముందర మీకు అందరికీ చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, దయచేసి మీకు నా ఛానల్ నచ్చుతూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోని లైక్ చేయండి. కొత్తగా వస్తున్న ఛానల్, చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండే ఛానల్. మీరు సబ్స్క్రిప్షన్స్ పెంచుకునే కొద్దీ రీచ్ పెరుగుతూ ఉంటుంది, జనాలకు ఎక్కువ మందికి పబ్లిష్ చేస్తూ ఉంటుంది యూట్యూబ్. అలాగే కామెంట్లు పెట్టడం కానీ లైకులు కొట్టడం కానీ చేస్తూ ఉంటే అది చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలన్నీ చాలామంది చూడగలిగే స్థాయిలోనే ఉన్నాయి అని మీకు అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఒకవేళ నేను చెప్తున్న విషయం పట్ల మీకు ఏమైనా విభేదం ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో పంచుకోండి. అలాగే మీ యొక్క విభేదాన్ని మీరు కావాలంటే డిస్లైక్ల ద్వారా కూడా తెలియజేయచ్చు. ఓకే, ఏదో ఒక పని అయితే ఖచ్చితంగా చేయండి దయచేసి, అదే నా అభ్యర్థన. సరే, మరి తర్వాత సమీక్షలో మళ్ళా మిమ్మల్ని అందరినీ కలుసుకుంటానని మాటిస్తూ ఈ సమీక్షా పర్వం.